అందరికి వందనాలు. తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తున్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మరొక అంశాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఏంటి అంశం అంటే, జీవ గ్రంథంలో నీ పేరుందా? జీవ గ్రంథంలో నీ పేరుందా అనే అంశాన్ని ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. మొదటి పాఠముగా గొర్రెపిల్ల జీవ గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఇప్పుడు ఎక్కడుంది? గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథము ఇప్పుడు ఎక్కడ ఉంది? ఈ ఈ అంశాన్ని, ఈ పాఠాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఈరోజు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసిన, నేర్చుకోవలసిన, 10 మందికి తెలియపరచవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఇది. మనిషి ఏమి తింటే సంతోషం వస్తది? మనిషి ఏమి తింటే సంతోషం వస్తది అంటే, యేసు ప్రభు ఏమంటున్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. మనిషి రొట్టె వలన మాత్రమే కాదు గాని, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అంటున్నాడు. రొట్టె వలన జీవించేది శరీరం. దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవించేది ఆత్మ. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంటే ఆత్మ, శరీరమా? నేను అనగా ఆత్మ, శరీరమా? బైబిలు నేను అంటే ఎవరని చెబుతుంది? అంటే నేను అంటే బైబిల్ గ్రంథము ఆత్మ అని చెబుతుంది. ఆత్మయే జీవింపచేసేది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మ వెళ్ళిపోయిన వెంటనే శరీరమునకు విలువ లేదు. శరీరమును తీసేయండి. అంటే ఆత్మ పోగానే ఏమంటారు? తీసేయండి, తీసేయండి అంటారు. దహన కార్యక్రమాలు చేసేయమంటారు. ఆత్మ లేకపోతే ఈ శరీరానికి విలువ లేదు. మనకి పనికిరాని కాగితాలు బయట పారేస్తే వాటిని వేరుకోవడానికి ఒకడొస్తాడు. పనికిరాని కాగితాలు పారేస్తే వాటిని ఏరుకోవడానికి ఒకడొస్తాడు. చెరుకు రసం ఉంటది కదా! చెరుకు పిప్పి, రసం తీసేసిన పిప్పి కూడా చాలా మంది పట్టుకెళ్తారు ఇష్టంగా. ఎందుకంటే అవి వంట చేసుకోవడానికి కొన్ని కొన్ని వాటిలకి అవి ఉపయోగిస్తారు. పనికిరాని చెత్తకైనా విలువ ఉంది గానీ, శరీరానికి విలువ అనేది లేదు. శరీరము ఎవరు? ఇది నా శరీరం అంటున్నావు. ఇవి మన శరీరాలు. మరి మనం ఎవరం? అంటే మనము ఆత్మలము. మనము కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. మనము అద్దింట్లో దిగం. కలకాలము అద్దింట్లో ఉంటామా? అద్దింట్లో ఉంటుండగా సొంత గృహాన్ని కట్టుకుంటారు. అద్దింట్లో ఉంటే అద్దింటికి రంగులేస్తాం మనం. అంటే అద్దింటికి రంగులు ఎప్పుడు కూడా మనం రంగులు, సెల్ఫీలు కడతామంటే కట్టం. ఎందుకంటే అద్దె కొంప కాబట్టి. అద్దింట్లో ఉంటూ సెల్ఫీలు లేక రంగులు వేయడం, టైల్స్ తీసి టైల్స్ మార్చడం చేస్తామంటే అలా ఎవరు చేయరు. అద్దింట్లో ఉంటూ దానికి గోడలకి అంటే ఎలాంటి రిపేర్లు గాని ఏమి చేయరు. అది అద్దెది కాబట్టి. మన సొంతం కాదు కాబట్టి. లోక సంబంధంగా చెప్తూ ఉంటే నవ్వొస్తూ ఉంటది గానీ, ఆత్మ సంబంధంగా చూస్తే ఎంతో పిచ్చోళ్ళు ఎంత పిచ్చోళ్ళో మనకు అర్థమైపోతుంటది. ఇది మనది కాదు. శరీరమా మనది కాదు. ఇది కొంతకాలానికి నేను
విడిచి వెళ్ళిపోతుంది ఆత్మ. ఏమండి ఈ శరీరం అంటదో కొంతకాలానికి నేను తినలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను, నేను నడవలేకపోతున్నాను అని అంటది. ఏది శరీరం. తన్ను అంటే ఈ ఆత్మ అనేటువంటిది ఒక తన్నితే శరీరాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోతుంది. శరీరము సిద్ధమైపోతుంది. మరి బయటికి వచ్చేది శరీరం ఏంటంటే శిథిలమైపోతుంది శరీరం. మంటికి మనగా మారిపోదు. బయటికి వచ్చేది ఎవరు అంటే ఆత్మ. శిథిలమైపోయేది శరీరం అయితే బయటకు వచ్చేది ఆత్మ. మరి బిల్డింగులకి మనం ఏసీలు పెట్టిస్తున్నాము, బంగారం సంపాదించుకున్నాము. ఇవన్నీ దేనికంట? మంచి బిల్డింగులు కానీ, మంచి బెడ్లు కానీ, మంచి బెడ్రూమ్ కానీ, మంచి ఏసీలు కానీ, ఇవన్నీ దేనికి? శరీరానికి. ఆత్మకు నువ్వేం చేస్తున్నావు? ఈ శరీరానికి అన్ని సమకూరుస్తున్నావు. ఎండాకాలం అంటే అనేసరికి ఫ్యాన్ ఉండాలి మినిమం, లేకపోతే ఏసీ ఉండాలి. ఏసీ అంత లేస్తామత లేకపోతే కనీసం ఫ్యాన్ అన్నా ఉండాలి అనుకుంటాడు. ఇవన్నీ కూడా దేనికి సమకూరుస్తున్నావు అంటే శరీరానికి. ఆత్మకి ఏం చేస్తున్నావు నువ్వు? మనం ఈ లోకానికి ఏం తీసుకొని రాలేదు. ఈ లోకంలో నుండి ఏమి తీసుకొని మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాలేదు. ఈ లోకానికి వెళ్ళిపోయేటప్పుడు ఏమి తీసుకొని పోలేము. మరి ఈ తరం కొంతకాలమే ఉంటుంది. ఇది అద్దె ఇల్లు. కొంతకాలమే ఉంటుంది. ఇది అద్దిల్లు. ఈ జీవితకాలంకే అంత మరి ఈ జీవితకాలముకే అంత శిథిలమైపోయేటి మరి శరీరం కోసం నువ్వు కష్టపడుతున్నావు. ఈ జీవితకాలం మట్టుగా ఉంటుంది ఈ శరీరం. తర్వాత శిథిలమైపోద్ది. అలాంటి శరీరం కోసం కట్టబడుతున్నావు. అయితే ఆత్మ కోసము నీవేం చేస్తున్నావు? ఆత్మ కోసం నీవు ఏం చేస్తున్నావు? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితకాలంలో నీవు ఏం చేశావని. ఉద్యోగం చేసాం, చదువుకున్నాము, ఉద్యోగం చేసాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నా, వారి పెళ్లి చేసాం. ఈ షో చెప్తారంటే కుదరదు. నీవు నీ కోసం ఏం చేసుకున్నావు? నీ ఆత్మ కోసం. దేవుడు చెప్తున్నా, నేను ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఆయన చేసిన పని ఉన్నామని అంటే ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం ఆయన చేసిన పని ఉన్నామని అంటున్నాడు ఆయన. ఏంటి ఆ సత్క్రియలు? మనలను చీకటి నుండి అత్యధికమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారంట. మరి క్రైస్తవులుగా ఉన్నవారు సామాన్యం కాదు. ఏమండి ఎవరింటిళ్ళు? మరి అత్యధికమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయాలను ప్రచురించు నిమిత్తము రాజులైన యాజక సమూహమును దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారంటాడు. మనం దేవుని ప్రజలు, రాజులైన యాజక సమూహము అంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరచవలసినది పోయి ఈ లోకంలో మనము కొట్టిమెట్లాడుతున్నాం. దేవుణ్ణి మహిమపరచట్లేదు, కొట్టిమెట్లాడుతున్నాం. దేనికోసం? శరీరం కోసం. ఏమి తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఈ కాన్సెప్ట్లో పోతున్నారు ముందుకి. ఇక్కడ గుడ్డుతనం ఉంటే అక్కడ వెలిగే చీకటగా గల దేశానికి వెళ్ళిపోతాం. ఇక్కడ నీవు గుడ్డుతనం అనేది కలిగి ఉంటే నీవు ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఈ ఆత్మ వెలిగే చీకటగా గల దేశానికి వెళ్ళిపోతాం. అంటే ఏంటది? నిత్య నరకం. నరకానికి వెళ్ళిపోతాం అన్నమాట. మరి నీవు ఈ లోకంలో శరీరం కోసమే కొట్టుమిట్లాడుతున్నావా? అయితే నీవు వెళ్ళేది నరకానికి వెళ్ళిపోతావు. నరకానికి వెళ్తావు. నీకు ఒక శరీరం ఇచ్చి దేవుని పని నిమిత్తము ఈ లోకానికి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, ఈ లోకానికి వచ్చి దేవుని పని చేయమన్నాడు. నువ్వు దేవుని పని మానేసి ఏం చేస్తున్నావు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా నువ్వు? అయ్యా నాకు డ్యూటీ అండి అంటావు. డ్యూటీ ఎవడు? ఉద్యోగం అనేటువంటిది నువ్వు చేస్తున్నావు పొట్ట కోసమా? శరీరం కోసమే కదా చేస్తున్నావు. మరి ఆత్మ కోసం ఆలోచించాలి కదా. నిత్యం ఉండేది ఆత్మ, కొంతకాలం ఉండేది శరీరం. శరీరం కోసం ఎంత బాగా ఆలోచిస్తున్నావే, మరి శాశ్వత కాలంగా ఉంటుందా? అంటే శరీరం శాశ్వత కాలము ఉండేది కాదు. ఈరోజు మనం నేర్చుకునే అంశం గొర్రె పిల్ల యొక్క
జీవగ్రంథము ఇప్పుడు ఎక్కడ ఉంది అనేది మనం నేర్చుకుంటున్నాం. దానికోసం మరి వెతుకుతున్నావా? దేనికోసం? గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథం కోసం వెతుకుతున్నావా? ఎక్కడ ఉందో? ఎందుకు మనకి మరి ఈ జీవగ్రంథం అనేది ఒకసారి నువ్వు గమనించాలి. ఈ జీవగ్రంథంలో నీ పేరుందా? ఈ జీవగ్రంథంలో నీ పేరుంటే ఏంటి? లేకపోతే అయింది. చాలామంది అసలు జీవగ్రంథం ఎక్కడుందో తెలీదు. మనం జీవగ్రంథాన్ని ఎతకాలి. ఎందుకు? అందులో నీ పేరుందో చూసుకోవడానికి. పేరుంటే మనకెందుకు? పేరు లేకపోతే మనకెందుకు అంటావా? అనుకుంటున్నావా నువ్వు? అక్కడే ఉంది మనకి మెయిన్. మనకు ఈ లోకంలో ఉద్యోగం ఉంది. హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకుంటున్నారు. అంటే పిల్లల్ని ఇచ్చారు కనుక పిల్లల్ని కంటున్నావు. పిల్లలకి పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటున్నావు. పిల్లల కోసం ఏదో ఆస్తిని సంపాదిస్తున్నావు. ఏమండి? పిల్లలు పెళ్ళిళ్ళు చేసావు అంతేనా? పని అయిపోయిందా ఇంకా నీకు? ఉద్యోగం చేసావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, ఆ పిల్లలు పెళ్లి చేసావు, ఇల్లు కట్టావు, ఆస్తి సంపాదించుకున్నావు. అంటే ఇక్కడితో మనకి జీవితం అయిపోయిందనుకుంటే చాలా అవివేకయుక్తంలో ఉన్నావు. ఎందుకంటే ఇదే నీ జీవితం అనుకుంటే చాలా పొరపాటు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎక్కడుంది అని నీవు తెలుసుకోవలసిన అవసరం నీకుంది. మన అందరికి ఉంది. ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవలసిన అవసరం ఏముంది? గొర్రెపిల్ల జీవగ్రంథం ఎందుకు తెలుసుకోవాలి? తెలుసుకోవలసిన అవసరము ఏముంది? అది ఎక్కడుంది? ఇక్కడ ఉందా? పరలోకంలో ఉందా? లేకపోతే ఇంకెక్కడైనా ఏ లోకంలో అయినా ఉందా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎక్కడుందా? లేక పరలోకంలో ఉందా? ఎక్కడుంది? మరి వేరొక లోకంలో ఎక్కడన్నా ఉందా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి ఇది. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారు దాంట్లో ప్రవేశిస్తారని. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథం గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడిన వారు దాంట్లో ప్రవేశిస్తారని ఉంది. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 27 వచనం. ప్రకటన గ్రంథం 21, 27 వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. దేనిలో ప్రవేశిస్తారు? ఇది మనకు కావాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఉందంట. ఆ జీవగ్రంథమందు రాయబడిన వారి అంటే పేరు రాయబడాలి. దానిలో ప్రవేశిస్తారు. అందులో పేరు రాయబడితేనే కానీ ఇందులో ప్రవేశింపలేరు. కానీ నిషిద్ధమైన ఏదైనాను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడన్నాడు. క్రీస్తు సంఘములో ప్రవేశించేవారు ఎవరు? సంఘంలో ప్రవేశించేవారు ఎవరు? క్రీస్తు సంఘంలో ప్రవేశించాలి అంటే జీవగ్రంథంలో పేరు ఉండాలి. క్రీస్తు సంఘంలో ప్రవేశించాలంటే జీవగ్రంథంలో పేరు ఉండాలి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 14 నుంచి 27 వచనం వరకు చదువుకుందాం. చాలా స్పష్టంగా అద్భుతమైన మాటలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. పట్టణం అంట. ఇదే పట్టణం చదువుకున్న తర్వాత చెప్పుకుందాం. చాలా మందికి అర్థం తెలియదు. ఇది పరలోక పట్టణం అనుకుంటున్నారు వీళ్ళు. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులు 12 పేర్లు కనబడుచున్నాయంట. ఒక పట్టణం ఉంది. ఆ పట్టణానికి 1, 2 కాదు, ఏకంగా 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదుల మీద ఆ పట్టణం నిర్మించబడింది. ఆ పునాదుల పైన ఇది 12 పునాదుల పైన గొర్రెపిల్ల 12 అపోస్తులు 12 పేర్లు కనబడుతున్నాయి. 12 పునాదులు 12 అపోస్తుల యొక్క పేర్లు వాటి మీద రాయబడి కనబడుతున్నాయి అన్నాడు. 15వ వచనం. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడువాడు వాని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను. బంగారపు కొలకర్ర పట్టుకుని యోహాను గారితో మాట్లాడుతున్నాడంట. ఆ పట్టణము చచ్చౌకమైనది. ఆ పట్టణం ఏంటంట? చచ్చౌకమైనది. దాని పొడుగు దాని వెడల్పుతో పొడుగు వెడల్పు సమానంగా ఉన్నాయంట. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా
దాని కొలత 750 కోసులై ఉన్నది. 750 కోసులంట. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానంగా ఉంది. పొడుగు, ఎత్తు, వెడల్పు సమానం. 17 మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుషుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఈ కొలత దూతల కొలతే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉంది. ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. ఆ పట్టణపు ప్రాకారము పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరించబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలపు రాయి, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణరత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, పదవది సువర్ణాలయము, సువర్ణలాసునేము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. ఈ ఒక్కొక్క పునాది ఒక్కొక్క రాయితో కట్టబడిందంట. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. ఆ గుమ్మాలు పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉందంట. మరి దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్ల దానికి దేవాలయమై ఉన్నారంట. చూడండి, సర్వాధికారైన దేవుడునగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణంలో ప్రవేశించడానికి సూర్యుడినైనను చంద్రుడినైనను దానికి అక్కర్లేదంట. ఆ పట్టణంలోనికి ప్రవేశించడానికి సూర్యుడు గాని చంద్రుడు గాని అక్కర్లేదంట. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం అంట. గొర్రెపిల్లయే దానికి దీపం. దేవుని మహిమయే దానిలో ప్రకాశిస్తుందంట. జనములు దాన్ని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనే తీసుకొని వత్తురు. భూరాజులు అంట తన మహిమను దాంట్లో తీసుకొని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగట వేళ ఏమాత్రమును వేయబడవు. రాత్రి లేదంటే ఇంక అక్కడ నిత్యము వెలిగే. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చాడు. గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించరు గాని నిషిద్ధమైన ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింప నేరడు. ఆ పట్టణంలో ప్రవేశించాలంటే ఇక్కడ నీ పేరు గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండాలంట. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండాలంట. గొర్రెపిల్ల జీవగ్రంథంలో రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు అని ఉంది. ఆ పట్టణం ఏంటి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఏంటి? జీవగ్రంథంలో పేరు రాయబడటం ఏంటి? ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అది పరిశుద్ధమైన పట్టణం అంటున్నాడు. ఏంటి? పరిశుద్ధమైన పట్టణం. దానికి వెలుగు ఎవరంటే సర్వాధికారి అయిన దేవుడు ప్రభు. గొర్రెపిల్ల దానికి దేవాలయం అంటాడు. ఈ పట్టణము ఎక్కడుంది? ఈ పట్టణం ఎక్కడుంది? ఈ పట్టణంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? ఇది ఏంటి అసలు? ఈ పట్టణం ఏంటి అనేది అర్థం కావాలి. అంటే ఆత్మ సంబంధంగా మనం జన్మించాలి. ఈ పట్టణం గురించి, ఈ జీవగ్రంథం గురించి మీకు అర్థం కావాలంటే కొత్తగా మనం ఆత్మీయంగా జన్మించాలి. ఈ పట్టణంలో ప్రవేశించాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉండాలి. మరి నీ పేరు రాయబడాలి అన్నా నీ పేరు దానిలో ఉందా లేదా అనేది చూసుకోవడానికైనా ఆ గ్రంథం ఎక్కడుందో అనేది నీకు తెలియాలి. పూర్వం చూడండి, 10th ఇంటర్ రిజల్ట్స్ న్యూస్ పేపర్లో వచ్చేవి. పాస్ అయ్యమా లేదనేది ఏం చేయాలి? ఆ న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్ళి చూసుకోవాలి. మరి అలా నీ పేరు రాయబడి ఉందా రాయబడి లేదా అనేది తెలియాలంటే ఆ గ్రంథం ఎక్కడో తెలియాలి కదా. గ్రంథం ఎక్కడో తెలిస్తేనే కదా మనకి అందులో పేరు ఉందా లేదని చూసుకుంటాం. అసలు గ్రంథం ఎక్కడుందో తెలియదు మనకి చాలా మందికి. ప్రకటన గ్రంథం 21 అధ్యాయము 14వ వచనం. ఆ పట్టణపు ప్రాకారము, ఆ పట్టణానికి ఒక ప్రాకారం ఉందంట. ఆ ప్రాకారము 12 పునాదులు గలది. ఆ ప్రాకారం 12 పునాదులు గలదంట. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12
అపోస్తుల 12 పేర్లు కనబడుతున్నాయి. అంటే యేసు ప్రభు వారి శిష్యులైన అపోస్తుల 12 మంది పేర్లు కనపడుతున్నాయంట. అపోస్తులు వేసిన పునాది ఏది? ఈ అపోస్తులు ఈ లోకంలో ఎక్కడైనా పునాదులు వేసి పట్టణం కట్టారండి? ఏమైనా కోటలు గాని ఏమైనా కట్టారా పట్టణాలు? ఎరుకో పట్టణం ఇలా కట్టినట్టు ఎవరన్నా రాజు కట్టించినట్టు ఈ అపోస్తులైన పట్టణాలు కట్టారా? ఏది ఆ పట్టణం? అపోస్తులు వేసిన పునాది ఏది? ఇది తెలుసుకోవాలి. ఇది నిజంగానే పునాదులా? లేక ఏంటి? సంఘం అంటే అందరికీ చాలా నిర్లక్ష్యం తెలుసా? సంఘం అంటే చాలా నిర్లక్ష్యం. సంఘం అంటే అర్థంగా తెలియక అలా ఉన్నారు. అయితే సంఘం అంటే నీవు తెలుసుకోవాలి ముందు. సంఘం అంటే నీవేంటో తెలుసుకోవాలి. సంఘానికొచ్చేవాడు అన్ని పనులు అయిపోయాయి సంఘానికొస్తారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ఆదివారం దేవుడు మందిరానికి వెళ్ళాలని పని మానేస్తారు. పని మానేసి ఏం చేస్తారు? ఆ రోజే బట్టలు వాష్ ఆ రోజు ఇల్లు దులుపుతారు, ఇల్లు క్లీన్ చేస్తారు. అన్ని పనులు సమస్తమైన పనులన్నీ ఆ రోజు పెట్టుకుంటారు. ఆరాధనకి రారు. అయిపోతున్నప్పుడు లాస్ట్‌లో వస్తారు. ఎందుకంటే ఏదో ఆజ్ఞం చేయించుకుందాం అన్నట్టుగా. సంఘం అంటే ఇలువ తెలియక, ఇలువ తెలియక ఇది చాలా తప్పు. క్రీస్తు అసలు సంఘం అంటే ఏంటి? క్రీస్తు శిరస్సు కాగల సంఘ సంఘానికి క్రీస్తు శిరస్సు కాగల సంఘమును గూర్చి చెప్తున్నాడు. ఎందుకంటే అక్కడ అది పరలోకమును గూర్చి గాదు. చాలా మంది అది పరలోక పట్టణం అనుకుంటారు కొలతలని చూసి. కానీ పరలోక పట్టణం కాదది. క్రీస్తే శిరస్సు కాగల సంఘాన్ని గురించి చెప్తున్నాడక్కడ. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. ఆ సంఘాన్ని గురించి చెప్తున్నాడు. పరలోకం వెళ్ళాలంటే ముందు ఇక్కడికి నువ్వు రావాలి. ఎక్కడికి? సంఘంలోకి రావాలి నువ్వు. పరలోకం నువ్వు వెళ్ళాలంటే ముందు ఎక్కడ రావాలి నువ్వు? సంఘంలోకి రావాలి. ఇక్కడికి వచ్చి ఈ క్యారెక్టర్స్ అన్నీ సంఘంలో నువ్వు ప్రవేశించిన తర్వాత నీ క్యారెక్టర్స్ అన్నీ నువ్వు కలిగి ఉండాలి. అలా ఉంటే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం ఉండదు. సంఘాలకు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? ఇది చేయకూడదు, అది చేయకూడదు, అలా ఉండకూడదు, అలా మాట్లాడకూడదు, అలా ఆలోచించకూడదు. ఇవన్నీ ఉన్నాయి. కానీ సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా నీ పాపపు స్థితిలోనే ఉన్నావనుకోండి, నువ్వు పరలోకం రావు. నీ పేరు అక్కడ రాయబడతావు. ఆ పట్టణంలో ప్రవేశించలేవు నువ్వు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం నందు రాయబడిన వారే పరలోకంలో ప్రవేశిస్తారంట. మరి ఇంతకీ ఈ గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడుంది? ఏది గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడుంది? ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం కదా? ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాం మనం? ఏం ప్రకటిస్తున్నాం మనం? ఎవరిని గురించి ప్రకటిస్తున్నాం? దేని గురించి మనం ప్రార్థన చేస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనం? ఏం ప్రకటిస్తున్నాం? ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. 1 కొరింథీ 15 అధ్యాయము 1 కొరింథీ 15 అధ్యాయము 3-4 వచనాలు. పౌలు గారు ఏది సువార్త? ఏది ప్రకటించాలి? అంటే నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. ఏది ప్రకటించాలి? చూడండి అక్కడ ఏమన్నా లేఖనముల ప్రకారం మొదట మీకు అప్పగించబడిన అంటే పౌలు గారికి ఏదైతే అప్పగించబడిందో ఆ ఉపదేశాన్ని మొదట మీకు అప్పగించుతానని చెప్పాడు. ఏం అప్పగించాడు? అంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందిన సమాధి చేయబడ్డాడు. ఇది లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన ఇది సువార్త. ఇది ప్రకటించాలి. సువార్త అంటే పైన తెలిపిందే. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఎందుకు సిలువకు అప్పగించాడు? ఎందుకు మృతి పొందాడు? ఎందుకు సమాధి చేయబడ్డాడు? ఆయన ఎప్పుడు లెగిచాడు? ఇదంతా మనం చెప్పాలి. మరి సువార్త అంటే మోసేకి అలాగే అబ్రహాం ద్వారా ప్రకటించబడినటువంటి ప్రవచించిన సువార్త అదే అపోస్తుల ద్వారా ప్రకటించిన సువార్తే. మరి ఈ సువార్త నమ్మితే ఏమవుతుందట? అంటే ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచింపజేశాడు కదా! ఆ వాగ్దానాలు, ప్రవచనాలు నెరవేర్పుగానే క్రీస్తు వచ్చాడు. ఆ! అంటే ఈ సువార్త నమ్మితే ఏమవుతుందంటే నమ్మిన వాడు రక్షింపబడతాడు. నమ్మని వాళ్ళకి శిక్ష విధించబడుతుంది. నమ్మితే మరణంలో నుండి జీవంలోనికి దాడతారు. నమ్మితే సువార్త నమ్మితే మరణంలో నుంచి జీవంలోనికి దాడతారు. అది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వెళ్తారు.
మరి చస్తే ఎక్కడికి వెళ్తారు వారు? నమ్మని వారు. ఎవరైతే నమ్మరో వాళ్ళు ఎక్కడ పోతారంటే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్తారు. ఇప్పుడు మన పౌరస్థితి పరలోకంలో ఉంది. నమ్మితే, సువార్తను నమ్మితే నీ పౌరస్థితి పరలోకంలో ఉంది. ఒక పౌరస్థితి మనం గమనిస్తే, ఒక పౌరస్థితి నుండి మరొక పౌరస్థితిలోనికి మనం ఒక కుమారత్వంలోంచి మరొక కుమారత్వంలోనికి మార్పు చెందుతున్నాం. మనం ఈ లోకవాసులుగా ఉన్నాము. ఈ లోక పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము. సువార్తను విని, సువార్తను అంగీకరిస్తే రక్షింపబడతాం కాబట్టి మన పౌరస్థితి పరలోక పౌరస్థితిగా మారిపోతుంది. నరులు కుమారులుగా ఉన్న మనము దైవ కుమారులుగా, దైవ కుమారత్వంలో మారిపోతాం. ఇది. అయితే దేవునికి విధేయత కలిగి ఉంటున్నామా మనం? దేవునికి విధేయత కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఆ క్రీస్తు యేసు ఏమి చేశాడు అంటే, మరణము నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. యేసుక్రీస్తు మృతుల నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకి కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనది నైన స్వాస్థ్యమన్న కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. మరలా నూతనంగా జన్మించాలి. ఎలా జన్మింపజేశాడు అంటే, మనల్ని ఎలా జన్మించాము మనం అంటే, మన జన్మ ఎలాంటిది? రక్తం వలనైన, మానేచ్చుల వలనైన జన్మించిన జన్మ కాదు. రక్తం వలనైన, మానేచ్చుల వలనైన జన్మ కాదు మనది. క్షయబీజము నుండి పుట్టిన వారము కాదు. అక్షయ బీజం నుండి, అనగా దేవుని వాక్య మూలముగా జన్మించిన వారము. ఎలాగా? దేవుని వాక్య మూలముగా జన్మించిన వారము. మరి నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి అక్షయ దేశము నుండి, ఏమండి, అనగా దేవుని వాక్యం మూలముగా పుట్టించబడిన వారమే సంఘం. సంఘము అనేసరికి ఎంత విలువ ఉంది అనేది నువ్వు గమనించాలి. నీవు అక్షయ బీజము నుంచి జన్మించిన వాడు. వాడబారని, ఏమండి, నాశనము లేని జీవమునకు ఉన్న శక్తిని బట్టి అక్షయ దేశము నుండి, అనగా దేవుని వాక్యం మూలంగా నువ్వు పుట్టించబడిన వాడే సంఘంలో చేర్చబడతాడు. గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడుంది? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎక్కడుంది? మనల్ని బ్రతికింపజేసేది ఎక్కడుంది? ఇంత మహిమగల సంఘంలోనికి నడిపించేది ఎక్కడుంది? ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇంత మహిమగల సంఘములో నువ్వు ప్రవేశించాలంటే గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరుండాలి. మరి ఎక్కడుందది? ఇప్పటికీ చాలా మందికి తెలియదు. గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడ? పరలోకంలో ఉందంటారు. ఏమండి? పరలోకంలో ఉంటే నీ పేరు ఉందా లేదా నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? హెబ్రీ పత్రిక 12 అధ్యాయము, హెబ్రీ పత్రిక 12, 21, 22. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోసే, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానెను. ఇప్పుడైతే సీయోను కొండకును, జీవం గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును వచ్చి ఉన్నారు. ఇంతకీ ఆ సువార్తను విని రక్షణ పొందుకుని నీ పేరు జీవగ్రంథంలో రాయబడితే నువ్వు ఎక్కడికి వస్తావు తెలుసా? చూడండి, పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకు నువ్వు వస్తావు. నీవు వచ్చిన స్థలము లేక దేశము ఇదే. నూతన యెరూషలేము. ఏమండి? ఇదే సంఘం. ఇక్కడ సంఘం కొరకు చెప్తున్నాడు అనమాట అండి. ఏమని? సంఘం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవంగల దేవుని పట్టణం. జీవంగల దేవుని పట్టణం అంటే ఎక్కడుంది? అనగా పరలోకపు యెరూషలేము అంటున్నాడు. ఇది ఎక్కడుంది? నీవు వచ్చిన స్థలము లేక దేశం ఇదే. సంఘం కొరకు చెప్తున్నాడు ఇక్కడ. ఇది ఈ 2 వచనాలు చెప్పేది దేవుని సంఘం కోసం. సంఘంలోనికి వచ్చారు అంటే అపోస్తులు 12 మంది వేసిన పునాది దగ్గరకు వచ్చినట్లు. అపోస్తులు 12 మంది వేసిన పునాది అంటే, మరి ఈ పత్రికల పాఠంలో అపోస్తులు చేస్తున్న బోధ ఉంది. 12 మంది వేసిన పునాది దగ్గరకు వచ్చారు. ఆ పట్టణం అంటే సంఘం. ఆ పట్టణం యొక్క మహిమ ఏమిటి అంటే, సంఘం యొక్క మహిమ ఏమిటి? ఆ పట్టణం యొక్క మహిమ ఏమిటి? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేరు రాయబడితే ఏం జరుగుతుంది, ఏమి జరుగుతుంది అనేది మనం గమనించాలి. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో మన పేరు రాయబడితే ఏం జరుగుతుంది?
గొర్రె పిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడకపోతే ఏం జరుగుతుంది? రాయబడితే ఏం జరుగుతుంది? రాయబడకపోతే ఏం జరుగుతుంది? ఇది నువ్వు తెలుసుకోవాలి. ప్రకటన 20 ప్రకటన గ్రంథం 20 15వ వచనం. ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన యెడల, చూడండి, ఎవడి పేరైనను జీవగ్రంథమందు రాయబడిన యెడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అంటే జీవగ్రంథంలో పేరు ఉండకపోతే నరకానికి వెళ్ళిపోతాడు. అగ్నిగుండంలో పడవేయబడతాడంట. జీవగ్రంథంలో పేరు రాయబడకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారని ఉంది. పేర్లు జీవగ్రంథంలో ఉంటే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. జీవగ్రంథంలో పేరుంటే పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తారు. జీవగ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. చూస్తారు ఎంత తేడా ఉందో? గ్రహించాలి. ఈ పట్టణంలోనికి ప్రవేశించాలంటే మన పేర్లు ఎక్కడ రాయబడాలి? ఎక్కడ రాయబడి ఉండాలి అంటే గొర్రె పిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడి ఉండాలి. ఆ గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే నీ గతి ఏమిటి అసలు? ఆ గ్రంథంలో నీ పేరు రాయబడకపోతే నీ గతి ఏంటి? నీ జీవితము యొక్క గతి ఏమిటి? ఒక్కసారి నువ్వు ఆలోచించు. జీవగ్రంథంలో నీ పేరు రాయబడకపోతే నీ గతి ఏమిటి? నీ స్థితి ఏమిటి? ఆలోచించు. భయము లేకుండా బతుకుతున్నారు ఈ లోకంలో. భయము లేదు. నిత్య నరకాగ్ని ఆరదు. అగ్ని ఆరదు, పురుగు చావదనే నీవు మొదట తెలుసుకోవాలి. నిత్య నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు అని మొదట నీవు తెలుసుకోవాలి. ఆ పేరు, నీ పేరు గ్రంథంలో రాయబడకపోతే ఆ నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళి పడవేయబడతావో, నిత్యం కాలిపోతావు, యాతన పడతావు. నిన్ను ఆ పట్టణంలో ప్రవేశపెట్టి నీకు ఇంత మహిమ ఇస్తానంటే నీవు మాత్రం సత్యానికి లోబడట్లేదు. నీకు ఆ పట్టణంలో ప్రవేశించడానికి మార్గాన్ని ఇచ్చాడు ఆయన. ఇంత మహిమనిస్తానంటున్నాడు. నీ పేరు ఆ జీవనంలో రాయిస్తానంటున్నాడు. కానీ నువ్వు మాత్రం సత్యానికి లోబడట్లేదు. సత్యానికి లోబడకపోతే ఏం చేస్తాడు? ఏం చేస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు? ఏమీ చేయడు. ఆయన కరుణమయుడు కదా అనుకుంటున్నారు వీళ్ళు. సత్యానికి లోబడకపోతే ఏం చేస్తాడు తెలుసా? నిన్ను బతిమాలతాడా గడ్డ పట్టుకుని? బతిమాలతాడా గడ్డ పట్టుకుంటాడంటే కాదు. సత్యానికి లోబడిన వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఎందుకంటే ఇక నరకాన కనపంగా వెళ్ళిపోవాలని చెప్పి ఆయన భ్రష్ట మనసుకు అప్పగిస్తాడంట. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక, పౌలు గారు 2వ తెస్సలోనికి సంఘానికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2 అధ్యాయము 9 నుండి 12 వరకు చదువుదాం. 2వ తెస్సలోనికి సంఘానికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 12 వరకు చదువుదాం. నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిన గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుడికై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు. ఎంత సత్యాన్ని చెప్పినా నమ్మకపోతే నువ్వు ఇంకా నీ ఎందుకు ఆ దేవుడు ఎవరు అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని, అంటే అసాతాన్ని పంపేస్తాడు, దురాత్మ పంపుతాడు. దురాత్మకు నేను అప్పగించేస్తానంటాడు. వీరు నరకానికి పోవటం సిద్ధంగా ఉంటారు. నరకానికి పోవడం సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వారు చేసిన శరీరముతో వారు చేసిన పనులన్నీ కూడా పాపముతో కూడుకున్నాయి. అర్థం ఏమిటి అంటే దేవునికి లోబడతాడా లేక దుర్నీతికి లోబడతాడా? దేవునికి లోబడితే నీ పేరు జీవనంలో రాయబడుతుంది. నువ్వు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తావు. రాయబడకపోతే నిత్య నరకానికి, నిత్య అగ్నిగుండంలో పడవేయబడతావు. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనము 26 మరలా 28 చదువుతాం. రోమా పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. ఎంత చెప్పినా నమ్మలేదనుకోండి. ఇంకా తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము
స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్య నొల్లకపోయేది. అంటే వారు మనసులో ఎవరికి చోటు లేదు? దేవునికి లేదు. దెయ్యానికి ఉంది కాబట్టి వారిని ఏం చేస్తాడు? గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగిచ్చేస్తాడు. ఎంత చెప్పినా వీరు మారరు ఇంకా అని చెప్పినప్పుడు వారిని భ్రష్ట మనసుకు వారిని అప్పగించేస్తాడు. అది. జీవగ్రంథంలో పేరు లేకపోతే పరిశుద్ధ పట్టణం నువ్వు చేరవు అసల. పరిశుద్ధ పట్టణం ఎక్కడుందో తెలీదు నీకు అసల. పరిశుద్ధ పట్టణం ఎక్కడుందో తెలిస్తేనే కదా నీకు జీవ గ్రంథం తెలీదు, పరిశుద్ధ పట్టణం నీకు తెలీదు. అది పరలోకంలో ఉందా లేక ఇక్కడ ఉందా? పరలోకంలో ఉందా? ఇది పరిశుద్ధ పట్టణం అంటే పరలోకం గురించి చెప్తున్నాడేమో అనుకుంటున్నారు వీళ్ళు. ఈ పరిశుద్ధ పట్టణం ఎక్కడుంది? పరలోకంలో ఉందా లేక ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఎక్కడైనా ఉందా తెలీదు. దానికి తెలుసుకోవడానికి వీళ్ళకి అసలు మైండ్ లేదు. ఆ పట్టణానికంట 12 పునాదులు. ఆ 12 పునాదుల మీద 12 మంది అపోస్తుల పేర్లు ఉంటాయంట. మరి గుమ్మాలు నిజంగా గుమ్మాలేనా? అవి ఎక్కడుంటాయి? బైబిల్లో ఉన్న సంఘము దేవుడు భూమికి పునాదులు వేశాడు. పునాదులు ఎక్కడ ఉన్నాయి? కనబడుతుందా పునాది? భూమికి వేసిన పునాదులు ఆలోచన చేయండి. భూమి ఎక్కడుంది? శూన్యంలో వేలాడవేయబడింది. చంద్రుడు కనబడుతున్నాడు. భూమికి పునాదులు కనబడుతున్నాయి. అంటే అది గాలిలో వేలాడవేయబడి ఉంది. భూమికి పునాదులు ఉంటే, భూమికి పునాదులు అంటే ఇంటికి గొయ్యలు తీసి కట్టే పునాదులు కావివి. భూమికి పునాదులు అంటే మనం ఇల్లు కట్టుకుంటే పునాదులు గొయ్యలు ఇస్తాం కదా, అలాంటివి కావు. అలాగే ఆ పట్టణానికి 12 పునాదులు, 12 మంది అపోస్తులు, 12 మంది 12 పునాదులు అంటున్నాడు. అన్ని మీద 12 అపోస్తుల పేర్లు ఉన్నాయి అంటున్నాడు. ఏంటి పునాది? నిజంగా పునాదినే ఇది. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనంలో చూడండి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడినలా వాడు అగ్నిగుండంలో పడవేయబడిన అంటాడు. ఎవరి పేరైనా సంఘంలో చేర్చబడాలంటే ఏం చేయాలి? పేరు ఎక్కడ ఉండాలి? మనం గొర్రెపిల్ల జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి. గొర్రెపిల్ల జీవగ్రంథం మీకు ఏమైనా దొరికిందా? దొరికితే నాకు కూడా ఓసారి ఇవ్వండి, నేను కూడా నా పేరు దాని మీద రాసుకుంటాను అనుకుంటారు చాలామంది. ఇది ఎక్కడుంది? ఇది తెలుసుకోవాలి. గొర్రెపిల్ల జీవగ్రంథం ఎక్కడుందో కూడా తెలియదు చాలామందికి. గవర్నమెంట్ భూములు ఇస్తాము అంటే, లోన్లు ఇస్తాము అంటే మాత్రం గంటల తరబడి, రోజులు తరబడి లైన్లో నిలబడి మరి మీరు పేర్లు రాయించుకుంటారు. ఏమండి? పేరు అందులో ఉందా లేదా అని చూసుకుంటావు. కానీ నీ పేరు జీవగ్రంథంలో ఉందా అనేటువంటిది మాత్రం నీకు అసలు అనవసరం. పరిశుద్ధ పట్టణంలో చేర్చబడిన వారికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు వస్తాడంట. పరిశుద్ధ పట్టణంలో చేర్చబడ్డానికి వారిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? క్రీస్తు వస్తాడంట. ముందు ఆ పట్టణంలో చేర్చబడాలి కదా. పట్టణంలో చేర్చబడితేనే ఆయన తీసుకెళ్తాడు. అయితే దీనిలో చేర్చబడాలంటే నీ పేరు ముందుగా గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో రాయబడాలి అని ఉంది. ఇది జీవగ్రంథం. ఇది జీవింపజేసే గ్రంథం, జీవమునిచ్చే గ్రంథం, జీవపు మాటల్లో కలిగేది ఈ గ్రంథం. ఎక్కడుందండి ఇది? ఏంటంటే ఈ గ్రంథం గురించి ఇది జీవగ్రంథం అంట, ఇది జీవింపజేసే గ్రంథం అంట, జీవమునిచ్చే గ్రంథం అంట, జీవపు మాటలు కలిగేది ఈ గ్రంథం. ఇది ఎక్కడుంది? పరలోకంలో ఉంది బాబు అంటారు చాలా మంది. పరలోకంలో కాదు నాన్న, ఈ గ్రంథం భూమి మీద ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఎక్కడుంది? ఆత్మను రక్షించే మాటలు కలిగిన గ్రంథం ఎక్కడుంది? పరలోకంలో ఉందా? పాతాళలోకంలో ఉందా? భూలోకంలో ఉందా? ఎక్కడుంది? ఏమో మాకేం తెలుసండి అంటారా? అసలు బైబిల్ నీవు ఎందుకు చదువుతున్నావు? మనం ఆరంభంలోనే చెప్పాం, మనుషుడు దేనివల్ల జీవిస్తాడని చెప్పాడు దేవుడు. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. అది మరి ఆలోచించారా మనం ఎప్పుడైనా? కానీ అవన్నీ మనకెందుకండి? అసలు ఆలోచించరు. మనిషిని జీవింపజేసేటువంటి మాటలు ఎక్కడున్నాయంటే జీవగ్రంథంలో ఉన్నాయి. దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మనిషి జీవిస్తాడంట. ఆ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట ఎక్కడ రాయబడి ఉంది? ఎవరో
తీసుకొచ్చారు ఆ మాట? ఎవరి ద్వారా మనకి అప్పగించబడింది? ఇప్పుడు ఎక్కడ నిక్షిప్తమై ఉంది ఆ గ్రంథము? ఆ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉండకపోతే నీవు అగ్ని గుండకంలోనికి గుండంలోనికి వెళ్ళిపోతావు. ఆ! ఊదనక్కర్లేని కనకల్లాడుతున్నటువంటి అగ్నిగుండంలో పడవేయబడతావని బైబిల్ చెప్తుంది. ఏమండి ఆలోచించు. అమెరికా వెళ్తే 24 గంటలు పడుతుంది ఇంచుమించు. నీవు నరకానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో ఇది ఒకసారి ఆలోచన చేసావా నువ్వు? అమెరికా వెళ్ళాలంటే 24 అవర్స్ ఫ్లైట్ టైం పడుతుంది. నీవు చనిపోతే నీ ఆత్మ నరకానికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? ఇది ఒక క్షణంలో ఈ లోకం నుంచి వేరొక లోకానికి వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే అది భూమి మీదే ఉంది. ఒక దేశము మరొక దేశానికెళ్తాం. మరి ఇది ఆత్మ వెళ్ళేది. ఈ లోకం నుంచి వేరొక లోకానికెళ్ళాలి. భూలోకం నుంచి నరక లోకానికెళ్ళాలి. ఇక్కడికి మరి ఒక లోకం ఎక్కడికి వెళ్ళాలంటే ఎంత కాలం పడుతుందండి? ఈ భూమి మీద ఉండి వేరొక భూమి మీద దేశానికి వెళ్ళడానికి 24 అవర్స్ పడుతుందన్నాడు. అలాంటిది మరి ఒక లోకానికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి? ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఎన్నో సంవత్సరాలు పడుతుందా? కాదు. కనురెప్పపాటులో నరకానికి ఆత్మ వెళ్ళిపోతుంది. ఈ భూమి మీద ఇండియా నుంచి ఇదే లోకంలో, ఇదే భూమి మీద ఉన్నటువంటి మరొక దేశమైన అమెరికా వెళ్ళడానికి 24 అవర్స్ 24 గంటల ఫ్లైట్ ప్రయాణం ఉంది. మరి ఈ లోకంలో నుండి మరి మరొక లోకానికి నువ్వు వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎప్పుడైనా ఆలోచించావా? అంటే ఎన్నో సంవత్సరాలు ఏం పట్టదు. కనురెప్ప పాటు. కనురెప్ప మూసి తెరిసేంత లోపే ఆత్మ నరకానికి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణములోనే నరకానికి వెళ్ళిపోతాం మనం. ఆలోచించండి. మరి అలాంటిది మరి నీ పేరు జీవ గ్రంథములో రాయబడకపోతే నిత్య నరకానికి ఆత్మ వెళ్ళిపోద్ది. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటే నీవు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశిస్తావు. కనుక ఆలోచన చేయండి. ఈ జీవగ్రంథం ఎక్కడుంది? ఈ పరిశుద్ధ పట్టణం ఏంటి? అనేది మనం రేపటి వచ్చే వారం క్లాసులో మనం నేర్చుకుందాము. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క సహోదరుని హృదయంలో కూడా దేవుడు నాటి నీరు గట్టి ఫలింపులోకి తెచ్చును గాక. ఆమేన్. సహోదరులందరికీ వందనాలు.